హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లిక్కీ స్పేస్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. ఇంకా వింటర్ అయితే వచ్చేసింది. మనకి చాలా లైట్ వెయిట్గా సూతింగ్గా ఏదైనా తాగాలి అనిపినప్పుడు మాత్రం మనం ఈ లెమన్ కొరియాండర్ సూప్ చేసుకుని తాగితే చాలా మంచిగా ఉంటుంది. అండ్ వీటి హెల్త్ బెనిఫిట్స్ ఈ వింటర్లో మనకి ఎలా ఉపయోగపడతాయి కూడా చూద్దాము. సో చాలా సింపుల్గా మనం స్టార్ట్ చేసుకుందాం. సో ఫస్ట్ అయితే నేను ఇక్కడ కొంచెం కొరియాండర్ అండ్ అలాగే కొంచెం ఉల్లిపాయ అండ్ కొంచెం గార్లిక్ ఇలా చాప్ చేసుకొని పెట్టుకున్నాను. అండ్ అలాగే మనకు కావాల్సింది మెయిన్ లెమన్ కాబట్టి సో నేనైతే ఇక్కడ ఆనియన్ కూడా హాఫ్ ఆనియన్ తీసుకొని దాన్ని కూడా ఫైన్లీ చాప్ అయితే చేసుకుంటున్నాను. అండ్ అలాగే సమ్ క్యారెట్ కూడా. సో ఇక్కడ నేను ఏ విధంగా అయితే చేసుకుంటున్నానో మీరు కూడా అదే విధంగా ఫైన్లీ చాప్ చేసుకొని పక్కన పెట్టుకోండి. జస్ట్ ఇది అరోమా టేస్ట్ కోసం మాత్రమే. సో ముందుగా అయితే మనం ఇప్పుడు అన్నీ చాప్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాము. సో ఫైన్లీ చాప్ చేసుకోవడం వల్ల మనం తాగేటప్పుడు కూడా మనకు అడ్డుగా ఉండడం అలా ఏమో అనిపించదు. సో నేనైతే కొరియాండర్ స్టెమ్స్ తీసుకున్నాను. ఇది మాత్రం మెయిన్, మనకి అక్కడి నుంచి వచ్చే ఆ జ్యూస్ అది కూడా మనకి మంచి స్మెల్ అరోమా కూడా దాని నుంచి వస్తుంది కాబట్టి మంచిగా స్టెమ్స్ అనేవి ఎలాంటి సూప్కైనా పనికొస్తుంది, మెయిన్లీ కొరియాండర్ స్టెమ్స్. సో అండ్ అలానే మన అందరికీ తెలిసిందే లెమన్స్ ఆర్ రిచ్ ఇన్ వైటమిన్ సి. సో మనకి మన బాడీలో ఉన్న ఇమ్యూన్ సిస్టమ్ని చాలా స్ట్రెంగ్త్ అని ఇస్తుంది. అండ్ అలాగే బాడీ ఇన్ఫెక్షన్స్ని ఫైట్ చేస్తుంది. అండ్ మనకి ముఖ్యంగా కొరియాండర్ అయితే యాంటీ ఆక్సిడెంట్స్ కంటైన్ అయ్యి ఉంటుంది కాబట్టి సో మన సెల్ డ్యామేజెస్ కూడా ప్రొటెక్ట్ చేస్తుంది. అండ్ మనకి ఇండైజెషన్ కానీ బ్లోటింగ్ ప్రాబ్లం ఉన్నా కూడా యూజ్ అవుతుంది. అండ్ ఓవరాల్గా మనకి లెమన్ అండ్ కొరియాండర్ కలిస్తే మాత్రం సూతింగ్గా చాలా వామ్ బ్రాత్ అది మనం తీసుకున్నప్పుడు ఈ వింటర్లో మంచిగా మనకి డైజెషన్కి యూజ్ అవుతుంది. సో మనకి సూప్ కావాల్సిన స్లరీని ప్రిపేర్ చేసుకుందాము. ఇక్కడ నేను ఒక 2 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లవర్ దాకా తీసుకుంటున్నాను. సో అందులోని వాటర్ యాడ్ చేసుకొని మనకు ఉండలు లేకుండా కొంచెం ఈ స్లరీని మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. సో ఇలా ఈ విధంగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాము. సో ఫస్ట్ ఒక సాస్ పాన్ తీసుకొని అందులోని కొంచెం బటర్ తీసుకుందాము. బటర్ అది మనకి మెల్ట్ అవ్వగానే మనం అందులో కొంచెం గార్లిక్ అండ్ అలాగే అందులోనే మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా యాడ్ చేసేసుకుందాము. సో మనం జస్ట్ మాడనివ్వకుండా జస్ట్ ట్రాన్స్పరెంట్గా వీటిని కుక్ చేసుకుంటే చాలు. అలాగే క్యారెట్ పీసెస్ కూడా యాడ్ చేసేసుకుందాం. సో అలాగా అన్ని 2 నిమిషాల పాటు మనము స్లో ఫ్లేమ్లోని కుక్ చేసుకొని స్టెమ్స్ కూడా యాడ్ చేసేసి అందులో ఇప్పుడు కొంచెం మనం వాటర్ యాడ్ చేసేసుకుందాము. సో మీరు ఎంత కన్సిస్టెన్సీలో మీకు కావాలో అంత వాటర్ క్వాంటిటీ తీసుకోండి. అండ్ అలాగే ఇందులో కొంచెం సాల్ట్ అది యాడ్ చేసేసుకొని కొంచెం పెప్పర్ పౌడర్ యాడ్ చేసుకొని మనం దీన్ని బాయిలింగ్ చేసుకుందాము. సో ఇప్పుడు మన వాటర్ అయితే మంచిగా బాయిల్ అయిపోయింది. ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న కార్న్ స్టార్చ్ స్లరీ ఏదైతే ఉందో అది నెమ్మదిగా వేసుకుంటూ మనం కలుపుకుంటూ రావాలి. సో ఉండలు కట్టకుండా మంచిగా కన్సిస్టెన్సీలో మీరు ఎలా తాగలరో ఆ కన్సిస్టెన్సీలో చేసుకోండి. సో కొంతమంది చాలా థిక్ కన్సిస్టెన్సీ లేదంటే థిన్గా కానీ చేసుకుంటారు. సో నేనైతే ఇక్కడ మీడియంగా చేసుకున్నాను. సో మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే చాలా జస్ట్ వాటరీ థిన్ మీడియం కన్సిస్టెన్సీలో చేసుకున్నాను. సో ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని అందులోనే ఒక 2 టేబుల్ స్పూన్స్ దాకా లెమన్ జ్యూస్ యాడ్ చేసుకోండి. సో మనం స్టవ్ ఆఫ్ చేసి ఇలా వేసుకోవడం వల్ల మనకి న్యూట్రిషన్ వాల్యూ అందులోనే ఉంటుంది. అలాగే నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కొరియాండర్స్ కూడా కట్ చేసుకొని తురుము చేసుకునేది వేసుకుంటున్నాను. సో ఒక్కసారి మనం ఇలా స్టిర్ చేసుకొని మీకు అడ్డుగా అనిపిస్తే స్టెమ్స్ అవి రిమూవ్ చేసేసేయండి. సో ఇదే అండి మన లెమన్ కొరియాండర్ సూప్. కొంచెం వామ్ అయిన తర్వాత మనము ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని ఎంజాయ్ చేస్తే ఈవినింగ్ టైంలో చాలా రీఫ్రెషింగ్గా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. సో సూప్ పైన ఇలాగ క్యాబేజ్ రెడ్ చేసుకొని మనం వేసుకుంటే క్రిస్పీగా తగులుతూ ఈ కోల్డ్ వెదర్లో చాలా వెయిట్గా సూతింగ్గా ఉంటుంది సూప్. సో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే బెల్ ఐకాన్ని హిట్ చేయండి.